దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మరొకసారి మీతో మాట్లాడడానికి, మరొక వారం మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. యథారీతిగా క్రమం తప్పకుండా మరి ప్రసంగాలు వింటూ గొప్ప దీవెనలు పొందుతున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారు కదా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దాదాపుగా మరి 4-5 వేల మరి కాల్స్ వచ్చాయి, ప్రార్థన అవసరాలు వచ్చాయి. మరి అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీ అందరి పక్షాన కూడా ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. ఇంకా మీకు ఏవైనా ప్రార్థన అవసరాలు ఉంటే కింద కనపడుతున్న మా నెంబర్కి లేదా పైన కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. నేను కానీ పాస్టమ్మ గారు కానీ మీతో మాట్లాడతారు. మీ ప్రార్థన అవసరాలు మాకు నిదానంగా తెలియపరచండి, మీ పేరు తెలియపరచండి, మీ జిల్లా మాకు తెలియపరచండి. దయచేసి ఒక మాట చెప్తున్నాను, వినండి. మీరు ఫోన్లు చేసేటప్పుడు దయచేసి నెంబరు మీ సెల్లులో సేవ్ చేసుకోండి. ఒకవేళ మేము మీ ఫోన్ ఎత్తలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఒకవేళ అది శుక్రవారమైనా మీకు తిరిగి చేస్తాము, శనివారమైనా తిరిగి చేస్తాము, ఆదివారమైనా తిరిగి చేస్తాము, సోమవారమైనా మీకు తిరిగి చేస్తాం. అర్థమవుతుందా అండి? ఈ మధ్యకాలంలోనే మరి నేను తిరిగి ఫోన్లు చేస్తూ ఉంటే ఒక ఆయన ఏమో, ఏం బాబు గ్యాస్ ఎప్పుడు తీసుకొస్తాం అన్నాడు. ఇంకొక ఆమె ఏమో, ఏమే రుక్మిణి ఎప్పుడు వస్తావు? అమ్మ రుక్మిణి కాదమ్మా, నా పేరు కళ్యాణ్ బాబు అని చెప్పా. ఏ కళ్యాణ్ బాబు అంటుంది. అంటే అందరికీ ఫోన్లు చేస్తారేమో, అందరికీ ఫోన్లు చేసే అలవాటు ఉందేమో, నెంబర్ కూడా సేవ్ చేసుకోరన్నమాట కొంతమంది. అయితే నేను ఒకటి చెప్తున్నాను చూడండి, నెంబర్ని మీ సెల్లో సేవ్ చేసుకోండి, పేరు గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ బాబు అని చెప్తానే మరి మీరు మీ ప్రార్థన వస్తుంది మాకు తెలియదు. ఎందుకంటే సమయం ఉండదండి. ఎంతో సమయం చాలా మంది వృధా చేస్తూ ఉంటారండి. 20 సెకండ్లు, 30 సెకండ్లు, నిమిషం, 2 నిమిషాలు. కొంతమంది అయితే మౌనంగా ఉంటారండి, మాట్లాడకుండా మాట్లాడరండి, ఫోన్లు చేసి సైలెన్స్గా ఉంటారండి. అలా ఉండకూడదు దయచేసి. ఎందుకంటే వేరే వాళ్ళకి ప్రార్థన చేసే అవకాశం కోల్పోతూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఫోన్లు ఏమో చాలా వస్తున్నాయి, అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. అనేకులు ఇక్కడికి వస్తూ ఉంటారు, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థనకు వస్తారు శుక్రవారం, వేల మంది ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదివారం పూట ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం ఆరాధన కుడికలో పాల్గొంటారు, సాయంత్రం కుడికలో పాల్గొంటారు, గూగుల్ మీట్లో అనేకులు పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా సరే తిరిగి మేము అందరికీ ఫోన్లు చేస్తున్నామండి. కాబట్టి ఆరాధన టీవీలో చూసేవారి కొరకు, కల్వరి చూసేవారి కొరకు, నిరీక్షణలో చూసేవారి కొరకు, బ్లెస్సింగ్ టీవీలో చూసేవారి కొరకు, శాంతి టీవీలో చూసేవారి కొరకు, ప్రార్థన టీవీలో, కల్వరి ప్రార్థన ఛానల్లో, ఇలా ఎక్కడెక్కడైతే మీరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి మాకు ఫోన్ అన్నీ కూడా మేము రాసుకుంటున్నాము. మేము తిరిగి చేస్తామండి. అది 1 గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, 1 రోజు పట్టచ్చు. కానీ మీరు రెడీగా ఉండండి. ఫోన్ ఎత్తగానే అమ్మ నేను పాస్టర్ కళ్యాణ్ బాబు అని చెప్తాను, మీరు వెంటనే మీ అవసరతలు నాకు తెలియపరచండి, మీరు నాతో మాట్లాడచ్చు. సమయం వృధా చేయదు దయచేసి. ప్రభు పేరిట మనం చేస్తాం. ఒకవేళ నేను మాట్లాడలేకపోతే పాస్టమ్మ గారు మాట్లాడతారు, అది జ్ఞాపకం చేసుకోండి. మరొక విషయం ఏంటంటే చాలా మంది కూడా మరి మీరు అవసరాలు చెప్తున్నారు. నిదానంగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. మేము అన్ని రాసుకుంటాము. ప్రభు సన్నిధిలో రోజు రాత్రి 2 అయినా 3 అయినా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాక నిద్రపోతా ఉన్నాను. మీ సమస్యలను నా సమస్యలుగా తీసుకున్నాను, మీ బాధలు నా బాధలు నేను మీ గురించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను ఉపవాసం ఉండి. కాబట్టి మీరు నిదానంగా జాగ్రత్తగా పేర్లతో సహా మాకు తెలియపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం. యాకోబు 2వ అధ్యాయం 13వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువు నీకు వందనాలు. ఇదిగో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క సమయంలో దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, వినండి. కనికర హృదయము కలిగి ఉండాలి. ఈరోజు మన అంశము కనికర హృదయము కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, మనలను ప్రేమించి ప్రాణమిచ్చి విమోచించిన దేవుడు తన బిడ్డలమైన మనము కూడా మన సహోదరుల ఎడల దయ, కనికరము మరియు జాలి కలిగి ఉండాలని ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కోరుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా 6:8 చదవండి ఒకసారి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము, ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ మానవుడా, కనికరము చూపు అని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ సహోదరుల ఎడల, నీ తమ్ముళ్ళ ఎడల, నీ అన్నల ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల, నీ అత్తమామల ఎడల, నీ భార్య ఎడల, నీ భర్త ఎడల, నీ పిల్లల ఎడల, నీకు తెలిసిన వారి దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ పనిచేసే దగ్గర, వారి ఎడల ఈరోజు క్రైస్తవుడు అయిన నీవు కనికరగల హృదయం కలిగి ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు దేవునిని అడుగుచున్నాడు. దీన మనసు కలిగి ఉండండి, న్యాయముగా నడుచుకోండి, కనికరము కలిగి ఉండండి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇదే కదా ఈరోజు మన యేసయ్య మనల్ని అడుగుచూ ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 5:7 మనం చదివినట్లయితే, కనికరము గలవారు ధన్యులు అని ఉంటుందండి. ఈరోజున ఎవరైతే కనికర హృదయం కలిగి ఉంటారో, మెత్తని హృదయం, దయ కలిగిన హృదయం, జాలి కలిగిన హృదయం, కనికరం గల హృదయం, ఎవరైతే అట్లాంటి హృదయం కలిగి ఉంటారో వారిని నా దేవుడు అంటున్నాడు ఈ సమయంలో, మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. మీకా 7:18 అందరిని కలిసి చదువుదాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. హల్లెలూయా. వాక్య ప్రకారం మనం గమనిస్తే మన దేవుడు కనికరము చూపుటలో సంతోషించే దేవుడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుని కనికరమును బట్టి, ఆయన విశేష కనికరము చొప్పున ఈరోజు మనలను దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మన పాపముల నుంచి మనల్ని విమోచించాడు. ఆయన రక్తం మన కొరకు ప్రోక్షించి మరి మన ప్రతి పాపమును కలిగి పవిత్రపరిచినాడు. హల్లెలూయా. ఈరోజున దేవుడు నీ ఎడల కనికరం చూపించాడు కాబట్టి నువ్వు నేటికి సజీవ లెక్కలో ఉన్నావు అక్క. అన్నా, ఇదిగో ఈరోజు ఈ మాటలు ఎంత దూరం వినపడుతున్నాయో, ఈరోజు దేవుని కనికరం నీ మీద ఉంది కాబట్టి నా దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఈరోజున మరి బీదలను కనికరించగలుగుతూ ఉన్నావా? పోనీ విధవరాన్లకు నీ కనికరం చూపించగలుగుతూ ఉన్నావా? తండ్రి లేనటువంటి వారికి, తల్లి లేనటువంటి అనాథలకు నీ యొక్క కనికరం చూపించగలుగుతూ ఉన్నావా? పేదలకు, బీదలకు, లేదంటే లేని వారికి, కష్టాల్లో ఉన్నవారికి, వ్యాధుల్లో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి నీ కనికరమును చూపించగలుగుతూ ఉన్నావా? హల్లెలూయా. ఎంతసేపు మనకే కావాలి, ఎంత తిన్నా తరగదు కొంతమందికి. తినాలి తినాలి తినాలి. మరి ఈ ప్రపంచంలో ఈ మన ఇండియాలో తీసుకోండి, సింపుల్గా దాదాపుగా ఒక రోజుకంట ఆహారము లేక నిద్రపోతున్నటువంటి వారు 10 లక్షల మంది ఉన్నారంటండి, వితౌట్ ఫుడ్. ఆలోచన చేయండి. ఈరోజున దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒకప్పుడు మిషనరీస్ ఉన్న కాలంలో వారు ఏం చేసేవారంటే బీదలకు సహకరించేవారు. మెడిసిన్, ఎడ్యుకేషను, ఫుడ్డు, షెల్టరు, వారు క్లాత్స్ కానీ, బట్టలు కానీ ఇట్లాంటివి ఇస్తూ దేవుని పరిచయం చేస్తూ, కనికరము చూపిస్తూ, ప్రేమను వ్యక్తపరుస్తూ, దేవుని గురించి ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను. అదే ఒకవేళ ఆ రోజు మిషనరీస్ కానీ మన ఎడల కనికరము చూపించకుండా వారి స్వార్థపూరితమైన జీవితం ఒకవేళ వారు జీవించినట్లయితే ఈరోజు నిజంగా మనం ఇట్లా ఉండేవారం కాదేమో. మరి ఈరోజు నువ్వు కూడా ఇతరులను కనికరించగలుగుతున్నావా? దేవుడు నిన్ను ప్రేమించినట్లు నువ్వు కూడా ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? దేవుడు నీ మీద కనికరం చూపించినట్లు నువ్వు కూడా ఇతరుల మీద కనికరం చూపించగలుగుతున్నావా? ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కనికర హృదయం కలిగి ఉండాలి, మెత్తని హృదయం కలిగి ఉండాలి, చెల్లించే స్వభావం కలిగి ఉండాలి. నేను దేవుని పని చేయాలి, దేవునికి నేను ముందు ఉండాలి, దేవుని కార్యక్రమం ముందు ఉండాలి, దేవుని మంది నిర్మాణానికి ముందు ఉండాలి. ఇదిగో కళ్యాణ్ బాబు యవనస్తు కష్టపడుతున్నాడు, అతనికి నేను తోడుగా ఉండాలని కనికరం చూపించగలుగుతున్నావా? పరిచర్యకు, సువార్తకు, సభలకు, లేదంటే మీకు చెప్తున్నటువంటి అన్ని విషయాల కొరకు కనికరం చూపించగలుగుతున్నావా? ఎవరో ఇస్తారులే, ఎక్కడో ఉంటారులే, ఇప్పటికే చాలామంది పంపించింటారులే, ఓయమ్మ అనుకుంటా ఉంటారు చాలామంది. కాదు, కనికరము చూపించాలి అంతే. వేరే వేరే విషయాలు మనకొద్దు. నీవు దేవుని ఎడల, దేవుని సేవకుల ఎడల, పరిచర్య ఎడల నువ్వు కనికరం చూపించి ముందుకు రాగలుగుతున్నావా?
ఆలోచన చేద్దాం. బీదలకు, విధవరాన్లకు గడిచిన డిసెంబర్లో మరి నేను చాలామంది బీదలకు కానీ విధవరాన్లకు కానీ చీరలని, బియ్యమని, కూరగాయలని, లేదంటే బైబిల్స్ అని ఇట్లా పంచుతూ ఇచ్చేసి వచ్చానండి అందరికీ. నేను చెప్పాను చాలామందికి, ఇట్లా ఇవ్వాలనుకుంటున్నాం, మీరు ముందుకు వస్తారా, మిమ్మల్ని దేవుడు దీవించాడు కదా, ఒక 100 బైబిళ్ళకి ఏమైనా స్పాన్సర్ చేస్తారా, పోనీ ఒక 10 బియ్యం ప్యాకెట్లు ఏమైనా స్పాన్సర్ చేస్తారా అని నాకు తెలిసిన 2-3 బాగా డబ్బును అడిగితే వాళ్ళు అంటున్నటువంటి మాట, మాకే లేదు, మాకు జీతం సరిపోవట్లేదు, జీతాలు రావట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు, అవి కొన్నాం, బట్టలు కొన్నాం, షాపింగ్ వెళ్ళాము, ఇల్లు కట్టాం, ఫర్నిచర్ కొన్నాం, ఇట్లాంటి సాకులని చెప్తున్నారండి. అంటే దేవుని పరిచర్య కూడా వాడబడాలని ఆశ లేదు ఈరోజు చాలామందికి. ఈరోజు నిజంగా మీ సంఘాలకు మీరు ఏదైనా చేయగలుగుతున్నారా అండి? మీ సేవకుని మీరు కనికరం చూపిస్తున్నారా? నాకు తెలిసిన ఒక సేవకులు ఉన్నాడండి, ఆయన ఒక మాట అన్నాడు నాతో, నాకు భలే బాధేసింది. నా సంఘం అందరూ కూడా వారం చికెన్ తింటారు, మటన్ తింటారు, కానీ నేను మాత్రం నాకు వచ్చిన 200 కానుకతో నేను కంది బ్యాళ్ళు కొనుక్కొని పప్పు చేసుకొని తింటున్నాను బ్రదర్ అన్నాడు. నాకు భలే బాధేసింది. అంటే ఇలా చాలామంది అనుకుంటారండి, సేవకుడికి ఏం తక్కువ, ఇళ్ళమ్మడి పోతాడు, ఆడికి పోతాడు, ఈడికి పోతాడు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతాడు, మస్తులు కానుక వస్తుంది, బ్యాగ్ నిండుతా డబ్బే ఉంటుంది. కాదండి, చాలా పొరపాటు అండి. కొంతమంది సేవకులు నిజంగా ఏమీ లేని స్థితిలో ఉన్నారండి. చాలామంది నాకు తెలిసినటువంటి సేవకులు అటు చాలామంది ఉన్నారండి. ఎంతగానో ప్రయాసపడుతున్నాడు దేవుని రాజ్యం కొరకు, కానీ తిండి లేక, తిప్పలు లేక, గూడు లేక, పిల్లలకు మంచి బట్టలు లేక, చదువు లేక, కానీ దేవుని కోసం అన్నీ వదులుకొని పరిచర్య చేస్తున్నారండి. దేవుడు నన్ను కనికరించి నేను కూడా వారికి ఏదో కనికరం చూపిస్తున్నాను. నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నాకు వచ్చిన కానుకలతోనే నేను ఒక 2-3 సేవకులను సహకరించగలుగుతున్నా ప్రతి నెల. అది నేను చెప్పుకోదలుచుకోలేదు, కానీ దేవుడు నన్ను ప్రేమించినట్లు నేను ఇతరులను ప్రేమించగలుగుతున్నా. మరి నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుని ఆశీర్వదించాలి. గుర్తుపెట్టుకో, నీకు ఏది లేదో అది నీకు దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు నీ స్థితిని ఎట్లా ఉండింది, ఇప్పుడు నీ స్థితి ఎట్లా మార్చాడు దేవుడు. కనికరం కలిగి ఉన్నావా ఇతరులేడా? సరే, సేవకులకి ఇవ్వకపోతే మళ్ళీ నీ ఎదురింట్లోకి విధవరాలు ఉంటుంది, నడవలేని స్థితిలో, వ్యాధితో, బాధతో, రోగముతో హాస్పిటల్కి వెళ్ళాలో లేదో చూపించేవాళ్ళని దిక్కుంటారు. అట్లా కనీసం ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు కదా, ఒక 50 రూపాయలు ఆటోకి పెట్టి. మనకెందుకులే అనుకుంటారు. రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే మనకెందుకులే అనుకుంటారు. ఈరోజు జాలి లేదండి. మీ సేవకులను ప్రేమించండి, విధవరాలను ప్రేమించండి, దరిద్రులను ప్రేమించండి, అనాథలను ప్రేమించండి, దిక్కులేని వారిని ప్రేమించండి, లేని వారికి, మరి శ్రమల్లో అప్పుల్లో ఉన్న వారికి కొంచెం కనికరం చూపించండి. నాకు నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆ బ్రదర్ 3 లక్షల అప్పు ఉంది బ్రదర్, మరి అతను నా మీద కనికరం చూపించేలాగా ప్రార్థన చేయను బ్రదర్, చాలా టెన్షన్ పెడుతున్నాడు బ్రదర్, చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఈరోజు చాలామంది అప్పులు ఇచ్చేవారమ్మా, కనికరం చూపించండి అమ్మా. మీరు అప్పులు ఇవ్వడమే తప్పు వాక్య ప్రకారంగా చెప్పాలంటే. మళ్ళీ మీరే దబాయిస్తారు, మీరే గొడవ పడతారు, మళ్ళీ ఆదివారం చర్చికి పోయి బల్ల తీసుకుంటారు. ఏం ప్రయోజనం ఉంది? ఆలోచన చేయండి, కనికరం చూపించండి. ఏమయ్యా ఎంత ఇస్తావు? ఇంత ఇస్తావా? సరే చాలే తీసుకుంటాను నాయన, తొందర ఏం లేదులే, 1 నెల లోపల తీసుకో. మీ వల్ల ఒక ప్రాణాలు పోతున్నాయేమో, మీ టెన్షన్ వల్ల, మీ స్వార్థం వల్ల. ఆలోచన చేయండి. ప్రియ దేవుని వారలారా, కనికరం చూపించండి, మనుషులను ప్రేమించండి, దేవుని ప్రేమను చాటింప చేయండి. మీ మాటల్లో, మీ ప్రవర్తనలో, మీ క్రియల్లో మీ కనికరం, మీ ప్రేమ దేవుని స్వరూపమై ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని వారలారా, ఈరోజు నా ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, పొందుకోండి. ఆయన మీడలో కనికరం చూపిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, ఇతరుల మీద కనికరం చూపించండి. కనికర హృదయం కలిగి ఉండండి, మీరు ధన్యులు అవుతారు. ఒకవేళ కనికరం హృదయము లేకపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాడు? కనికరము లేని తీర్పు మీకు ఉంటుంది, జాగ్రత్త. కనికరించకుండానే మీకు తీర్పు ఉంటుంది, జాగ్రత్త. ఎవరికి ఉంటుంది కనికరం లేని తీర్పు అంటే? ఇతరుల పట్ల కనికరము చూపని వారికి, అలాగే దేవుని ప్రేమయందు నిలవని వారికి, అలాగే సత్క్రియలు జరిగించని వారికి, అలాగే కీడు చేసేవారికి, అలాగే అన్యాయపు తీర్పు తీర్చేవాడికి, అలాగే తల్లిదండ్రులను దూషించేవారికి, అలాగే తల్లిదండ్రులను కొట్టేవారికి, తిట్టేవారికి, ఎట్లా పడతాడో మాట్లాడేవారికి, లేదంటే బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలను ఎట్లా పడితే ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసేవారికి కనికరము లేని తీర్పు ఉంటుంది, జాగ్రత్త. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద గాడ్ ఈజ్ వార్నింగ్ టుడే. దేవుడు నిన్ను సూటిగా హెచ్చరిస్తున్నాడు, కనికరము కలిగి ఉండండి, ప్రేమించండి. అమ్మా వింటున్నావా? అయ్యా వింటున్నావా? కనికరము కలిగి ఉండండి. ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేసింటే ఎవరి దగ్గరైనా క్షమాపణ అడిగి, ఇక నుంచి నేను నీ మీద కోపడను, ఇక నుంచి నేను ఏదనను, నన్ను క్షమిస్తావా? కనికరం కలిగి ఒకరినొకరు ఆదరించుకోండి,
ఒకరొకరు ప్రేమించుకోండి, వాక్య ప్రకారంగా వాక్యపు వెలుగులో బ్రతకండి, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి. ప్రియ దేవుని వారలారా, ఈరోజున నా దేవుడు ఖచ్చితంగా నీ స్థితిగతులు మారుస్తాడు. నీ జీవితం దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ మీద కనికరం చూపించాలని ఆశపడుతున్నాడు. అమ్మా అయ్యా, ఎందుకు ఆయన కనికరాన్ని పోగొట్టుకుంటావు? చేతులారా, నీ స్థితి మార్చుకోవాలని ఆశ నీకు లేదా? నీ బతుకు మార్చుకోనికి ఆశ లేదా? నీ స్థాయి మార్చుకోనికి ఆశ లేదా? ఈ లోకంలో నిన్ను దేవుడు హెచ్చించాలని ఆశపడుతున్నాడమ్మా. నీ స్థితిని దేవుడు నిరంతరంగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడమ్మా. ఆశ లేదు నీకు? ఆయన ఇచ్చే కనికరం పొందుకో. కనికరం పొందుకొని దీవెనకరంగా ఉండండి, ఆశీర్వాదకరంగా ఉండండి, మేలుకరంగా ఉండండి. అట్టి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య, నీకు వందనాలు. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మరి నీ మాటలు విన్నారో ప్రభా, మరి వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించండి ప్రభా. మరి నాయన సమస్తము కూడా నీ చేతకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభా, ఎందరైతే కనికరము గల హృదయం కలిగి ఉండాలని ఆశపడుతున్నారో వారిని మీరు కనికరించి వారిని కృప మెండుగా కుమ్మరించమని, వారు చేసిన ప్రతి పనిని దీవించండి, ఆశీర్వదించండి. రాకపోకల్లో సహాయం చేయండి. వారి కుటుంబమును, పిల్లలను దీవించి ఆశీర్వదించమని ప్రభా, వారిలను కనికరం చూపించి ఇది మొదలుకొని వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు జరిగించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, గడిచిన నెల నుండి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. మందిర నిర్మాణం స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయిందని మీకు తెలియపరుస్తున్నాం. దాదాపుగా 6-7 నెలల నుంచి మందిరం స్లాబ్ నిర్మాణం ఆగిపోయింది. మీకు చూపిస్తూనే ఉన్నాము. అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, కానీ సహకరించేవారు కొద్దిమందే 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు పంపిస్తూ ఉన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, వీక్షకులు అనేక మంది ఉన్నారండి. పాస్టమ్మ గారు కూడా ఎప్పుడో ఒక మాట, అనేకులు చూస్తున్నారు కదా, 1000 మంది ఫోన్లు చేశారు కదా, దాదాపు 5,000 మంది ఫోన్లు చేశారు కదా, తలా ఒక 1000-2000 కొడితే వాటికి మనకు స్లాబ్ అయిపోయి ఉండు కదా అని అంటదండి పాస్టమ్మ కూడా కదా. అనేకులు నిజంగా ఫోన్లు చేస్తున్నారు, సహకరించే మనసు లేదండి. ఎవరో ఇస్తారులే అంటారు, ఎవరో చేస్తారులే అనుకుంటారు. కొంతమంది అయితే, అయ్యా మేము ప్రార్థన చేస్తామయ్యా, మందిరం స్లాబ్ డిసెంబర్ అయిపోయేలోపు అయిపోతుంది అని కొంతమంది అట్లా అంటారు. సహకరించే మనసు ఉండాలండి, ప్రేరేపించబడి ముందుకు రావాలండి. దేవుని పని అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భారాన్ని మనం మోయగలగాలండి. ఒక యవనస్తుని నేను ఇంత భారం మోసి ఇంతవరకు తీసుకొచ్చాను, కొంచెం మిమ్మల్ని సహాయం కోరుతా ఉన్నాను, ప్రార్థన సహాయము, ఆర్థిక సహాయం. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ పెద్దగా వర్షాలు పడతా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇంత కష్టంలో కూడా, ఇంత ప్రయాసలో కూడా మరొక వీడియో మీ కొరకు రికార్డు చేసి ఇంత చక్కని ప్రసంగం మీకు అందించి ఈ పరిచయం అంతా మీకు ఎందుకు తెలియపరుస్తున్నాం, మా ఇండ్లు ఎందుకు చూపిస్తున్నాం? ఈ కాలంలో ఏ సేవకులైనా వారి గృహాన్ని చూపించారండి, కానీ నేను మా గృహాన్ని కూడా చూపించాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి మా పరిస్థితి ఏంటో, మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో. ఒకసారి తిన్నీకి ఉండదండి మా పరిస్థితి, అలాంటి దైనమైన స్థితిలో మేము ఉన్నామండి. కాబట్టి మీ కానుక ఎక్కడైతే నిజాయితీగా వాడతారో అక్కడికి మీ కానుక పంపించండి. సత్యం ఎక్కడుంటే ఆ సత్యానికి మీరు సహకారిగా, ఉపకారిగా, మేలుకరంగా మీరు ఉండాలని, దీవెనకరంగా మీరు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా చేయి కలపండి. ఇంకా మనకు డిసెంబర్ కూడా స్టార్ట్ అయిపోయింది, క్రిస్మస్ సీజన్లకు మనం వచ్చేసాం. ఇంకా స్లాబ్ వేయడానికి కూడా మనకు ఆర్థికంగా స్తోమత లేదండి. అంతా కలిసినా కూడా 45,000, 50,000 ఆ మధ్యలోనే ఉందండి కానుక. స్లాబ్కు మనకి 20 లక్షలు కావాలండి, అంత ఎంత కాదండి, 20 లక్షలు కావాలండి. దయచేసి మీరు చూసేవారు మౌనంగా ఉండదు. దయచేసి ఎవరో చేస్తారు అనుకోవద్దు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న స్కానర్లు ఉన్నాయి, ఇటుపక్క మధ్యలో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం నెంబర్ ఉంది, చూడండి. మీరు వెంటనే సహకరించండి, వెంటనే మీ కానుకను పంపించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు. నీ భాగం ఇప్పుడే నువ్వు ఎంత చేస్తున్నావు, ఆ కానుకను దేవుడు చూస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆకాశము నుండి మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. నమ్మిన వారికి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మారుమూల గ్రామంలో 10-15 గ్రామాలకు ఈ మందిరము ఒక నిలయముగా ఉంటుందండి, ఆరాధన చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం వినడానికి. కాబట్టి మీరు ఎక్కడో ఉన్నాంలే, మేము ఏదో దేశంలో ఉన్నాం, ఏదో రాష్ట్రం అనుకోవద్దండి. మీరు ఎక్కడున్నా సరే దేవుని మందిరానికి మీరు విత్తండి, గొప్ప కార్యాలు మీరు చూస్తారండి. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ప్రేరేపణ ఇస్తేనే ముందుకు రండి, బలవంతమైతే ఏమి లేదండి. దేవుని పనికి మీరు పూనుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అనేకులు ఉద్యోగస్తులు చూస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చూస్తున్నారు, వ్యాపారస్తులు చూస్తున్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ చూస్తున్నారు, అనేకులు ఎంతో మంది చూస్తున్నారండి కదండి. మన బ్రదర్ అయితే మరి తాపి పని చేసుకుంటాడంట,
వారానికి 1000 రూపాయలు పంపించాడండి. 4 వారాలకు 4000 రూపాయలు పంపించాడండి. మరి సహకరిస్తున్నారు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా నమ్మకంగా ప్రభు సన్నిధిలో మీ గురించి విజ్ఞాపన చేస్తున్నాను. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా పరిచర్లో వాడుతూనే ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు వెంటనే మీ ఫోన్పే, మీ గూగుల్ పే ఆన్ చేసి కింద స్కానర్లను స్కాన్ చేయండి. స్కాన్ చేసారా? దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత వెంటనే చేసే. మీరు దేవుని పనికి పూనుకోండి. చాలా మంది ఏదో వచ్చి పడుతుందేమో అనుకుంటారండి. ఏమీ పడడం లేదండి. మీరు ఎప్పుడైనా హ్యాపీగా చూడొచ్చు, మందిరం అంత ఇన్స్పెక్షన్ చేయొచ్చు. వచ్చిన ప్రతి రూపాయితో పని చేపిస్తానే ఉన్నాను, రాత్రి పగళ్ళు మరి మందిరంలో పని చేపిస్తానే ఉన్నాను. ఈ మధ్యనే మరి మెయిన్ గేటు అలాగే ముందర పక్క కాంపౌండ్ గోడ మీద గ్రిల్స్ కూడా పెట్టించానండి వచ్చిన కానుకలతో. మన దగ్గర బ్యాలెన్స్ వచ్చేసండి 700 రూపాయలు మాత్రమే ఉందండి. జ్ఞాపకం చేసుకోండి. ఈ టీవీ పరీక్షలు కూడా డబ్బులు ఎట్లా కట్టాలో అర్థం కావట్లేదండి. అట్లాంటి పరిస్థితులలో ఉన్నాం. మీలాంటి వారందరూ కూడా యవనస్తులు, పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా మీరు ముందుకు రావాలండి. మనందరం క్రైస్తవులం, దేవుని బిడలం అండి. దేవుని పనికి మనం పూనుకోవాలండి. ఈ గొప్ప మందిరం ఆగిపోయిందండి. ఈ గొప్ప మందిరం నిర్మించబడితే దేవుడు నిజంగా చాలా అంటే చాలా సంతోషపడతాడండి. ఎందుకంటే యవనస్తుందండి 25 సెంట్ల స్థలం దేవునికి ఇచ్చేసి ఒక చిన్న ఇంట్లో మేము ఉండి దేవుని సేవ చేస్తూ ఉన్నామండి. కాబట్టి మా పరిచయం గుర్తించండి, మా గురించి ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి. మంద నిర్మాణానికి స్లాబ్కు మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నానండి. దయచేసి సహకరించండి. స్లాబ్ విషయంలో మిమ్మల్ని ప్రేమతో కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఈ రోజున ఎవరైతే మరి ఇప్పుడే మరి వారు కానుకలు సమర్పిస్తారో నా యేసయ్య వారిని బహుగా ఆశీర్వదించును గాక. దయచేసి నా దగ్గర లేదు అనొద్దు, నా దగ్గర ఉండదేమో అనొద్దు, లేదంటే నేను చేస్తానని నా దగ్గర ఉన్నప్పుడు కాదండి. దేవుడు మీకు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు. ఇప్పుడు ప్రేరేపించాడా? ఇప్పుడే మీరు ముందుకు రండి. దేవుని పనికి ఆలస్యం చేయకుండా అడుగు ముందుకు వేయండి. నా యేసయ్య మీతో 100 అడుగులు మీతో పాటు వేస్తాడు. మిమ్మల్ని విజయం వైపు మిమ్మల్ని తీసుకెళ్తాడండి. ఆయన పని చేయండి, ఆయన పనిని పూనుకోండి, ఆయన భారాన్ని మొయ్యండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తప్పుగా అనుకోవద్దు. దయచేసి ప్రేమతో మీ అందరికి తెలియజేస్తున్నాను. దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ముందుకు రండి. బలవంతం ఏమీ లేదు. సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నానండి. ప్లీజ్ మర్చిపోకుండా ప్రార్థన చేయండి. స్లాబ్ విషయం 20 లక్షలు మనకు అవసరం ఉంది. చాలా మంది పంపిస్తూ ఉన్నారు. పంపించండి, సహకరించండి. మీరు పంపించే ప్రతి కానుక కూడా నమ్మకంగా మరి దేవుని మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని డిసెంబర్ కూడా స్టార్ట్ అయ్యింది. మరి కనీసం డిసెంబర్ లాస్ట్ రోజు లోపల స్లాబ్ వేయాలని ఆశ ఉందండి నాకు. కాబట్టి నా ఆశ నా యేసు తృప్తిపరచును గాక, ఆయన సఫలపరచును గాక, సమస్తం ఆయన ఏర్పాటు చేసి సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. స్కాన్ చేయండి. మీకు సహకారాన్ని, మీ కానుకను, మీ ప్రత్యేకమైన ప్రతిష్టాపనలను మీరు పంపించి ఈ మందిర నిర్మాణానికి, ఈ గొప్ప మహాదేవుని మందిర నిర్మాణానికి మీరు సహకరించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నారు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్ లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు. క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి.
మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి పూనుకోండి. వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ, కాబట్టి మీ వంతు మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికి తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. తైలాభిషేక ప్రార్థనలు నెల్లూరు డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం. వివరములకు 9390791059. నెల్లూరు ప్రజలకు శుభవార్త. నెల్లూరుకి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వస్తున్నారు డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం. వెంటనే ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. నెల్లూరు తైలాభిషేక ప్రార్థనలు గుంటూరు డిసెంబర్ 9వ తేదీ ఉదయం. డిసెంబర్ 9వ తేదీ ఉదయం. వివరములకు ఫోన్ చేయండి 9390791059. తైలాభిషేక ప్రార్థనలు గుంటూరు డిసెంబర్ 9వ తేదీ ఉదయం. డిసెంబర్ 9వ తేదీ గుంటూరు డిసెంబర్ 9వ తేదీ. తైలాభిషేక ప్రార్థనలు విజయవాడ డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం. డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం పాస్టర్ కళ్యాణ్ బాబు గారు విచ్చేయనున్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. విజయవాడ ప్రజలకు శుభవార్త. తైలాభిషేక ప్రార్థనలు డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం. వివరములకు 9390791059. తైలాభిషేక ప్రార్థనలు హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. హైదరాబాద్ డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం. రండి, పాల్గొనండి. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వచ్చుచున్నారు. పాల్గొనండి, దైవ దీవెనలు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో గర్భఫలం లేక బాధపడుతున్నారా? అప్పుల సమస్యల్లో ఉన్నారా? మాంత్రిక శక్తులతో పీడించబడుతున్నారా? అయితే ఈ తైలాభిషేక ప్రార్థనలలో మీరు తప్పక తైలాభిషేక ప్రార్థనలు కర్నూల్ డిసెంబర్ 11వ తేదీ ఉదయం. డిసెంబర్ 11వ తేదీ ఉదయం. డిసెంబర్ 11వ తేదీ ఉదయం. డిసెంబర్ 11వ తేదీ తైలాభిషేక ప్రార్థన. డిసెంబర్ 11వ తేదీ తైలాభిషేక ప్రార్థన. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వచ్చుచున్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరములకు 9390791059. వివరములకు తైలాభిషేక ప్రార్థనలు నంద్యాల డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం. డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం. డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం నంద్యాల ప్రజలకు శుభవార్త. డిసెంబర్ 11వ సాయంత్రం తైలాభిషేక ప్రార్థనలు. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వచ్చుచున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి మీకు దేవుడిచ్చును గాక.